జరిగింది. రైట్, ఓకే. మోహన్ రెడ్డి గారు, వైసీపీలో కొంతమంది పార్టీ డ్యామేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. మీరు ఇందాక అన్నారు కొంతమంది ఎక్కడో ఇలాంటి బలులు రక్తాభిషేకాలు చేస్తున్నారు, కానీ మేమైతే రక్తదానాలు అవన్నీ చేసాం, మంచి కార్యక్రమాలు కూడా చేపట్టామని. అది ప్రతి చోట కూడా ఇలా జరిగింది. మరి దానికి అధినాయకత్వం ఇది చేసేది రాంగ్, ఇలా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేకపోతుంది? ఆ విషయంలో మీరు ఫెయిల్ అయ్యారా? దయచేసి నేను మాట్లాడేప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ చేయకుండా చెప్పండి. ఇది సర్టిఫికేట్, ఏం సర్టిఫికేట్? రెడ్ క్రాస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్, ఇది మా ఇన్ఛార్జికి ఇచ్చినటువంటి సర్టిఫికేట్. ఇది దాదాపు 576 ఒకే నియోజకవర్గంలో రక్తదానం చేసి వీళ్ళ మాదిరి సినిమా టెంట్లకు కనిపించుకొని దాంట్లో తలలు కట్టి దాంట్లో ఏటలు నరికి దాంట్లో తప్పెట్లు కొట్టి ఊరంతా ఊరేగింపు చేయలే. ఆడెవడో ఊర్లో వాళ్ళందరూ కలిసి చేసుకున్న దాన్ని పట్టుకొని వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టించినారు. వీళ్ళు దుర్మార్గమైన నీచమైనటువంటి సైకోలు కాబట్టి వీళ్ళు ఈ సైకో పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి జనం చీకొడుతున్నారు కాబట్టి బెంబేలు ఎత్తిపోయి రోడ్ల మీద ఏడ్చుకుంటుంటారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా జనం వస్తే ఆ జనాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పోలీసులు పెడతారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెట్టడానికి పోలీసులు పెట్టరు. రాష్ట్రంలో వీళ్ళు సూపర్ ఫెయిల్ అయ్యి జనాలు వచ్చి ఏంటంటే దాన్ని భరించలేక ఈ రోజు మా మీద పడుతున్నారు. ఎక్కడ చూసినా మేము దాని గురించి కనీసం క్వశ్చన్ చేసి ఆ క్వశ్చన్ చేసిన దానికి విమర్శలు చేస్తున్నారు. ప్రతి చోట ప్రతి గ్రామంలో ఈ రోజు మహిళలను రేపు చేస్తున్నారు, చంపుతున్నారు, చిన్న పిల్లలను కూడా చంపేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇంత దరిద్రమైన పరిపాలన చేస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ప్రజలు చీకొడుతున్నారు కాబట్టి వీళ్లకు ఒళ్ళు కారం పూసినట్టుంది. ఇప్పుడు మమ్మల్ని చూస్తే వైసీపీలో చూస్తే ఒళ్ళంతా కారం పూసుకుంటే ఎట్లా మంటెత్తుకుంటుందో అట్లా మంటెత్తుకుంటుంది. ఎందుకంటే మేము ఎక్కడికెక్కడ ప్రజా సమస్యల పైన ధర్నాలు చేస్తూ రాస్తారోకలు చేస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా చేస్తుంటే 1,00,000 కోట్లు విలువ చేసే 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు కమిషన్లు కొట్టేసి కక్కుర్తి పడతాండి. ఇట్లా కక్కుర్తి పడకూడదనే ఉద్దేశంలో భాగంగా మేము కోటి సంతకాలు పైబడి సంతకాలు పెట్టించే ప్రజా ఉద్యమం చేపడితే దాన్ని కూడా నకిలీగా ప్రయత్నించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు చేసేదానికి వస్తున్నారు. వీళ్ళు రాష్ట్రంలో పరిపాలనలో పూర్తి ఫెయిల్ అయినారు కాబట్టి జనం పూర్తిగా తిరుగుబడినారు కాబట్టి ఈ రోజు ఒక్క పిలిపిస్తారు 1 కోటి మంది సంతకాలు పెట్టి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు సపోర్ట్ గా చేసినారంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, వీళ్ళు ఎట్లా నడుచుకుంటున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్స్, మద్యము, పేకాటలు, క్లబ్బులు, ఎక్కడ చూసినా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు 10-15, ఒక్కొక్క గ్రామంలో గతంలో ఒక బెల్ట్ షాప్ ఈ రోజు 10-15 పెట్టారు. వీళ్ళకి నాయకులే ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు వీళ్ళే ప్రైవేటు మద్యం తయారు చేసి దాంట్లో సప్లై చేసి ఆ సప్లైని వీళ్ళు రాష్ట్రం మొత్తం అంతా పంపిణీ చేసి మంది చనిపోయినారు. సిగ్గు లేక మళ్ళీ మేము అందిస్తున్నాం, బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఎంత అసహ్యం అనిపిస్తుంది అనుకోకుండా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకి తోడు ఆయన పవన్ కళ్యాణ్ ఆయన నియోజకవర్గంలో ఆడ సనాతన ధర్మం అనే చెప్పుకునే ఆయన నియోజకవర్గంలో ఆవులు కోసి ఆవు కొవ్వును తయారు చేసి పంపిస్తుంటే అక్కడ మాట్లాడేవాళ్ళు. విశాఖపట్నంలో టన్నులు ఆవు మాంసాన్ని బూడ్చుంటే దానికి మాట్లాడేవాళ్ళు. వీళ్ళు సనాతన ధర్మం, వీళ్ళు నీతులు, వీళ్ళు నిజాయితులు, వీళ్ళు చెప్తే ఎవరు నమ్ముతుంటారు? నమ్మలేదు కాబట్టి వీళ్ళు ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎక్కడన్నా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని అన్యాయంగా కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళే చంపుకుంటే ఆ చంపుకున్నటువంటి కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముని పెట్టి లోపల చేస్తారు. వీళ్ళ దిగజారిపోయినటువంటి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళకు భరించలేని పరిస్థితుల్లో మా మీద కదిరికి సంబంధించి చంద్ర గారు ఒక్క నిమిషం, కదిరికి సంబంధించి అజయ్ అనే క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీకి సంబంధం అన్నట్టు లోకేష్ గారు వాడిని కొట్టి రోడ్డు మీద నడిపించారు. కానీ వాడు స్వయంగా వాళ్ళ ఎంపీటీసీ మెంబర్ చెప్పినాడు, వాడు జనసేన కార్యకర్త అయ్యా, వాడు వైఎస్ఆర్సీపీ కాదు, వాళ్ళ వదిన వాళ్లకు సంబంధం ఉంటే వాళ్ళు ఏదో సంబంధించి ఘర్షణ జరిగింది, ఆ ఘర్షణలో మెడపట్టి దొబ్బితే దాన్ని తీసుకొచ్చి లోకేష్ గారికి వీళ్ళు అటాచ్ చేసి పెడితే ఆయన కొట్టి పెట్టండి, ఇదంతా జనసేన వైసీపీ అని చెప్పండి అని చెప్తే వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ మెంబర్ చెప్తున్నారు. లక్ష్మీకాంత్ గారు దాన్ని చూసినారు, విన్న తర్వాత మళ్ళీ దాని మీద మా మీద రుద్దడానికి అదే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారిపోతున్నారో వీళ్ళు తెలుసుకోవడానికి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ వీళ్ళే నేరాలు, వీళ్ళే ఘోరాలు, వీళ్ళే మట్టలు, వీళ్ళే మానభంగాలు చేస్తున్నారు. కండవాళ్ళు కప్పుకొని ఎత్తుకుపోయి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలను తీసుకొచ్చి రేపులు చేసి వాళ్ళని చంపేస్తుంటే పట్టించుకునే నాతులు లేకపోతే కనీసం హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు ఫుడ్ లేక చనిపోతున్నారయ్యా. ఇంత దరిద్రంగా నీచంగా మా నియోజకవర్గం హిందూపూర్ దగ్గర ఒక హాస్టల్లో ఉన్నటువంటి అబ్బాయికి అన్నం లేదని హాస్టల్ వాటిని బయటకు పోయి మీరు పోయి ఆ సత్రంలో తిందాపండి, అక్కడ సత్రంలో ఏదో ప్రసాదం పెడతారని తిని బయటకు వచ్చినప్పుడు యాక్సిడెంట్ చనిపోయిన దిగజారిపోయి బతుకుతున్న వీళ్ళు కూడా
ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, నిజంగా నిజంగా తర్వాత మళ్ళీ ఆ ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే ధైర్యం చేయలేకుండా వీళ్ళు ఏదో పెద్దగా ఓకే 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 లక్ష్మీకాంత్ గారు ఏమంటారు మన సవాల్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కొనసాగించుకున్నా అజయ్ గారు ప్లీజ్ ప్రభుత్వం తప్పు చేస్తే లక్ష్మీకాంత్ గారు చెప్పారు వ్యక్తిని పార్టీ జయచంద్రారెడ్డి పార్టీలో ఉన్న వ్యక్తులను అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సమయం ఇద్దాం, మిగతా కూడా సమయం ఇద్దాం. పార్టీ మంది అది మనం మర్చిపోయాం గత 5 ఏళ్ళు.